తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జగన్కి ఒక రాజకీయ సవాల్ విసురుతోంది. ఏంటి అంటే రాజ్యసభలో రేపు మార్చిలో 3 సీట్లకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 సీట్లు వాస్తవంగా వైసీపీకే అవకాశం ఉంది, 151 సీట్లు ఉన్నటువంటి పార్టీ కాబట్టి. కానీ తెలుగుదేశం పార్టీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసిన ప్రయత్నమే ఇప్పుడు చేయబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనసభ్యుల ఓట్ల ఆధారంగా జరిగే శాసనమండలి ఎన్నికలలో సీట్లో చివరిలో పంచుమర్తి అనురాధని పెట్టింది. అప్పుడు 4 సీట్లు 4 ఓట్లు తగ్గుతాయి కాబట్టి అది ఆటోమేటిక్గా వైసీపీకి వస్తుంది. కానీ చిట్ట చివరిలో వైసీపీకి రెబల్స్గా మారినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేకపోతే శ్రీదేవి కావచ్చు, మరొక వైపున ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి, ఈ 4 కూడా తెలుగుదేశంకి ఓటేసేటప్పటికి అలా సాధ్యమైంది. ఇప్పుడు అట్లాంటిదే రాజ్యసభలో చేసి ఒక సీటు కొట్టడానికి చూస్తోంది. ధనవంతులైనటువంటి రాజ్యసభ కొంతమంది ప్రపోజల్ పెడుతున్నారట, మీరు పార్టీ తరపున బీఫామ్ ఇవ్వండి, మేము కొనుక్కుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలని. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే. ఈ టైంలో ఎలక్షన్స్ టైంలో వైసీపీ ఎమ్మెల్యేలకి ఆర్థిక స్థోమత ఉండదు, చాలామందికి అవసరాలు ఉంటాయి డబ్బులు. రెండవది, కొంతమందికి సీట్ల మార్పు లేకపోతే టికెట్లు రాకపోవడం వల్ల వాళ్ళ అసంతృప్తి ఉంది. అట్లాంటి వాళ్ళకి అంతో ఎంతో డబ్బులు ఇస్తే సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళ చేత ఓట్లు వేయించుకునేటువంటి పని మేము చూసుకుంటాం, మీరు సీట్ మాకు బీఫామ్ ఇచ్చేయండి అని చెప్పి 2 నేతలు ఒత్తిడి తెస్తున్నాను. ఈనాడు రాసిందంటే ఇది నిజమే అవుతుంది. రాజ్యసభ ఎన్నికల బరిలో అభ్యర్థి నిలపాలని తెలుగుదేశం యోచిస్తుంది. ఒక స్థానానికి పోటీ చేస్తే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు తమకు అనుకూలిస్తాయని కూలకోశంగా చర్చిస్తోంది. పోటీకి అధిష్టానం సరే అంటే బరిలో నిలిపించేందుకు తాము సిద్ధమని 2 నేతలు ముందుకు వచ్చిన సమాచారం. నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అవసరమైన బలం తెలుగుదేశం పార్టీకి లేదు. అయితే వైకాపాపై తీవ్ర ఆగ్రహంతో నా పార్టీ ఎమ్మెల్యేల నుంచే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి దించాలని ఒత్తిడి పెరుగుతుంది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. సంక్రాంతి తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారిలో వైకాపాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్, తెలుగుదేశం పార్టీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ఏప్రిల్లో ముగుస్తుంది. ఈ స్థానాలకు మార్చిలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 23 మంది ఉన్నారు. వీళ్ళలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, విశాఖ దక్షిణ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్, చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైకాపాలో చేరారు. వైకాపా నుంచి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం 23 అవుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలంటే ఈ బలం సరిపోదు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పుతో వైకాపాలో నానాటికి గందరగోళ పరిస్థితులు పెరుగుతున్నాయి కాబట్టి టికెట్లు దక్కని వారిలో 40 మందికి పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కాబట్టి టికెట్ రావనే అభద్రతాభావం మరికొందరిలో ఉంది. వీళ్ళంతా వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతామని సంకేతాలు ఇస్తున్నారు. అవసరమైతే వైకాపాలో ఉంటూనే మద్దతు ఇస్తామని కొందరు, 2-3 ప్రాధాన్య ఓట్లలో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లేస్తామని మరికొందరు చెబుతున్నట్టు సమాచారం. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన పంచుమర్తి అనురాధ్ సరిపడా సంఖ్యాబలం లేకుండా అనూహ్యంగా విజయం సాధించారు. కాబట్టి ఇప్పుడు సుజనా చౌదరికో సీఎం రమేష్కో డబ్బులు అంటే వాళ్ళిద్దరికి ఇద్దరికి అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరైనా తెలుగుదేశం పార్టీలో చేరేసి ఇటు పక్కన రావడానికి చూస్తున్నారు. లేదా తెలుగుదేశం బీజేపీ తరపున పొత్తు కనుక కన్ఫామ్ అయితే బీజేపీకి ఆ రాజ్యసభ సీట్ ఇస్తే బీజేపీ తరపున తాము గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఇంకా బయట వాళ్ళు కూడా ఎవరో ఉన్నారంట. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుకు ఉన్నా లేకపోయినా హింట్ ఇస్తోంది ఈనాడు.